ఫ్రెండ్స్ వందల కోట్లతో పట్టుబడిన జడ్జి తీవ్ర కోపంలో సుప్రీంకోర్టు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా వందల కోట్లు ఎలా వచ్చాయి అతనికి, ఏ విధంగా పట్టుబడ్డారనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఆయన ఒక న్యాయమూర్తి. హోలీ పండుగల కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్లు కనిపించాయి. దీంతో అంతా షాక్ గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై బదిలీ వేటు వేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీంకోర్టు కొలిజియం ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లోని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. అయితే ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయట పెట్టలేదు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని సిజేఐ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు. యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే తొలగింపు ఎలాగంటే అవినీతి అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే వాటి ప్రకారం తొలుత భారత ప్రధా అయితే వాటి ప్రకారం తొలుత భారత ప్రధాన న్యాయమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే పర్వాలేదు. లేదా అలా కాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజీఐ ఆదేశించవచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 2 హైకోర్టు జడ్జిలు ఉంటారు. అయితే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే పర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124/4 ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కి ఉంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.